ఆ అందమైన జీవితానికి ఓటమి పరిచయమైంది మిత్రమా. ఓటమిలోనే బ్రతుకుతున్నాను ప్రస్తుతం. కాలం అనేది నాకు ఎప్పుడు సహాయం చేస్తుందో తెలియడం లేదు మిత్రమా. ఎదురు చూడవలసి వస్తుంది ప్రతిరోజు కాలం కోసం నేను. అందరూ ఉన్నారు అనుకున్న అరక్షణంలోనే ఎవ్వరూ లేరు అని చూపిస్తారు మరో క్షణంలోనే. జీవితం క్షణక్షణం పోరాటమైపోయింది స్వామి. నిజంగా గుడిలో దేవుడు కూడా లేడేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా బాధ మాత్రం వినడు కదా మనది. తన గురించి అడుగుదామంటే ఏమి చెప్పడు ఆ దేవుడు. మన గురించి తెలుసుకోడు. మరి దేవుడు చాలా ఖాళీగా ఉన్నాడు అనుకున్నాను, కానీ చాలా పెద్ద పనిలోనే ఉన్నాడని అర్థమవుతుంది. ఆ దేవుడు మన బాధ వినడు, తన బాధ చెప్పడు. ఈ ప్రపంచానికి ఏం కావాలో ఇప్పటికీ తెలియడం లేదు నాకు. మంచిని తన్నేసుకుంటారు, చెడుని మాత్రం స్వీకరిస్తారు. కోపంగా చెబితే పొగరంటారు, నవ్వుతూ చెప్తే పిచ్చంటారు. అటు ఇటు కాకుండా మౌనంగా ఉంటే ఎడ్డిదంటారు. పవిత్రత అంటే ఏమిటి మిత్రమా? మనిషి పవిత్రంగా ఉంటే సరిపోతుందా? మనసు ఉండక్కర్లేదా చెప్పండి. నవ్వుతూ ఉండాలి అనుకున్న క్షణం కన్నీళ్ళు చింతకు చేరుతూనే నేను కూడా ఉన్నాను అని. ఏడ్చుకుంటూ ఉండలేము, నవ్వుతూ ఉండలేము. తేనె పోసిన అమృతంలో విషం పోసిన కత్తి కూడా ఉంది మిత్రమా. ప్రతి మనిషి రెండు వైపులా నటిస్తాడు. ఒకటి మన ముందు, ఒకటి మన వెనకాల. ఏమంటారు మిత్రమా? ప్రేమ ప్రేమించటం మర్చిపోతుంది మిత్రమా. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే జీవితం చాలా బాగుంటుంది. ఏమంటారు మిత్రమా? మన చిన్నప్పుడు జీవితం చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి ఏమీ తెలియదు కాబట్టి. తెలిసేసరికి నరకంలా మారిపోయింది. యుగానికొక్క చరిత్ర అవుతుంది జీవితం. దేవుడికి కూడా అర్థం కానిది మనిషి జీవితమే. ఏమంటారు మిత్రమా? పుస్తకంలో రాసిన ప్రశ్నలు సమాధానాలకు సార్కి అర్థమవుతాయో కాదో తెలియదు, కానీ దేవుడికి మాత్రం అర్థం కావడం లేదు. అందుకే మన జీవితానికి ఆయన ప్రశ్న జవాబు రెండూ ఇచ్చాడు. మాటలు మనమే, మౌనం మనమే. ఏమంటారు? పల్లకిలో పెళ్లి కూతురు అందంగా ఉంటుంది, కానీ ఆమె మనసులో ఏముంటుందో ఎవ్వరికీ తెలియదు. ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి ఆడది వెళ్ళిపోతుంది, కానీ ఏ దేశానికి ఆమె రాణి కాలేదు. అర్థం కాని ఆశ్చర్యంగా ఆమె జీవితం మిగిలిపోతుంది. ఆమె కోలుకొని ఆలోచించే లోపే ఏమీ ఉండదు మిత్రమా. తేలుకునే లోపే మరొక యుగం మొదలవుతుంది. పంజరంలో చిలుక ఎప్పటికీ ఒంటరిదే. ఆడవారి జీవితం ఎప్పటికీ ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్నార్థకమే. ఆడది కేవలం ప్రశ్నగానే పుట్టింది, ప్రశ్నగానే మిగులుతుంది, ప్రశ్నగానే అంతమవుతుంది మిత్రమా. ఈ లోకంలో అతి పెద్ద ప్రశ్న ఏదైనా ఉంది అంటే ఆడదాని జీవితమే మిత్రమా. ప్రశ్నకే పెళ్ళి, ప్రశ్నకే చావు. ఆమెకు మనసు ఉండదు, హృదయము ఉండదు. ఏమీ కాని బంతాట ఆమె జీవితం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. Bye bye.